పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిని యావత్ భారతావని ముక్త కంఠంతో ప్రశంసించింది. ప్రజలంతా జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారత సింహవాదాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక రకంగా ఇది యుద్ధ సన్నాహకమే అయినా పాక్పై యుద్ధం జరిగితే భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్న వారంతా భారత వ్యూహాన్ని విపక్షాలు సైతం సమర్థిస్తున్న వేళ వామపక్షాలు మాత్రం యుద్ధం వద్దంటూ శాంతి వచనాలు పలకడం ఇక్కడ విశేషం. పాక్తో భారత్ యుద్ధం చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సమర్థించదని చెప్పారు ఆ పార్టీ నేత నారాయణ. యుద్ధం వద్దంటూ ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదులపై దాడిని తాము సమర్థిస్తామని చెబుతూనే పాక్పై యుద్ధం మాత్రం వద్దంటున్నారు సిపిఐ నారాయణ. ఉగ్రవాదుల్ని హతమార్చడానికే భారత్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకుందని పాక్పై యుద్ధం చేయడానికి కాదు అన్నారు. ఉగ్రవాదులను చంపడం మాత్రం న్యాయమే అంటున్నారాయన. ఉగ్రవాదుల నిర్మూలనలో పాకిస్తాన్ కూడా మనకి సహకరించాలంటున్నారు. మన పోరాటం ఉగ్రవాదంపైనే కానీ పాకిస్తాన్పై కాదంటున్నారు నారాయణ. ఒకవేళ యుద్ధమే జరిగితే అది ఉగ్రవాదానికి ఊతమిచ్చినట్టుగా అవుతుందని లాజిక్ చెబుతున్నారు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి దెబ్బ తగలకుండా కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే మట్టుబెట్టాలంటే ఎలా? 9 స్థావరాలపై జరిగిన దాడిలో ప్రాణ నష్టం జరిగింది. ఉగ్రముఖకు గాయాలయ్యాయి కూడా. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పాక్ ఆర్మీ అధికారులు పరామర్శించడం గమనార్హం. దీంతో పాక్ కుతంత్రం బట్టబయలైంది. అంటే ఉగ్రముఖను ఉసిగొల్పుతుంది, వారిని పెంచి పోషిస్తుంది కూడా పాకిస్తానే అని తేటతెల్లమైంది. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఊరుకుంటే ఎలా? పాకిస్తాన్కి నొప్పి తెలియకుండా కేవలం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ఎలా? పాక్పై యుద్ధం చేయకుండా ఉగ్రముఖను తుదముట్టించడం ఎలా? మరి ఇందులో నారాయణ లాజిక్ ఏంటో ఆయనకే తెలియాలి మరి. అయితే పెహల్గాంలో దాడి చేసింది ఉగ్రవాదులైనా ఆ ఉగ్రదాడికి మూలం పాకిస్తాన్. వారికి రక్షణగా నిలిచింది, ఆశ్రయం ఇచ్చింది కూడా పాకిస్తానే. అలాంటప్పుడు మన తక్షణ కర్తవ్యం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ఒకటే కాదు, పాకిస్తాన్ని దెబ్బ కొట్టడం కూడా. భవిష్యత్తులో మనం దేశం జోలికి రావాలన్నా, కాశ్మీర్లో అలజడి సృష్టించాలన్నా పాక్ వణికిపోవాల్సిందే. అలాంటిది భయం ఉండాలంటే పాకిస్తాన్కి యుద్ధ భయం నేర్పాలి. అంటే ఖచ్చితంగా అవసరమైతే మనం యుద్ధం చేయాల్సిందే. మరి వామపక్షాల సిద్ధాంతం ఏంటి? యుద్ధం జరగకూడదు, ఉగ్రవాదం నాశనమైపోవాలి అంటే ఎలా? పాక్కి దెబ్బ తగలకుండా, పాక్కి నొప్పి తెలియకుండా, పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించకుండా ఉగ్రముఖల్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైనా తిరిగి మళ్లీ పాకిస్తాన్ ఆ సాహసం చేయకుండా ఉంటుందా? ఈ దశలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మనం మద్దతుగా నిలవాలి, సమర్థించాలి. రణభేరికి సిద్ధమైన ప్రతి పౌరుడు మద్దతుగా ఉండాలి.